హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. మాట తప్పడం మడమ తిప్పడం ఆయనకు తెలియదు. చెప్పిందే చేస్తాను, చేసేదే చెబుతాను అంటాడాయన. కానీ ఆయన టార్గెట్ పవర్. ఆయన జర్నీ సీఎం సీటు వైపే. చుట్టూ ఏం జరిగినా అటు ఇటు ఏమనుకున్నా ఆయన చూపంతా మాత్రం అటువైపే. ధర్నా చేయాలంటేనే మినిమం 10 రోజుల టైం కావాలి. దీక్ష అయితే కనీసం 20 రోజుల టైం కావాలి. మరి ఎంపీలతో రాజీనామాలు చేయించాలంటే నెలలైనా పడుతుంది. కానీ ఏడాదవుతున్నా ఆ పని కావడం లేదు. కబుర్లతోనే కథను క్లైమాక్స్ దాకా లాగేద్దామనుకుంటున్నారా? కమలం కన్నెర చేస్తుందని భయపడుతున్నారా? అసలు రాజీనామాలకు ఎంపీలే ఒప్పుకోవడం లేదా? ఏం జరుగుతోంది? చెప్పింది జగన్ ఎందుకు చేయటం లేదు? ఇదే నేటి మన పొలిటికల్ పిక్చర్. హోదా కోసం ఎందాకైనా పోరాటమంటూ జగన్ నినదించారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి హోదా ప్రకంపనలు పుట్టిస్తారని చెప్పారు. ఇది చెప్పి చాలా రోజులైంది. అది జరగలేదు. కానీ చెప్పింది మాత్రం మర్చిపోలేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నారు కూడా. వర్షాకాల సమావేశాల ముందు మొదలుపెట్టిన ఈ సవాల్ మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు సాగదీస్తున్నారు. అలా చెప్పి ఇలా రాజీనామా చేసి హోదా హీట్ ఎందుకు పెంచడం లేదు? ఉప ఎన్నికల్లో దమ్ము చూపించి దుమ్ము రేపాలని ఎందుకు అనుకోవడం లేదు? ఏడాది ముందే అధికారం తమదేనంటున్న జగన్ చెప్పిన మాట ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? ఆ జూన్ తర్వాత జరిగే ఏ పార్లమెంటు సమావేశం ఎప్పుడు జరిపినా కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ రాజీనామా కూడా చేస్తారని చెప్పి కూడా కరెక్ట్గా చెప్తా ఉన్నా. పార్లమెంటు పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి దేశం మొత్తం చూసేట్టుగా చేస్తారు. ప్రత్యేక హోదా అన్నది ఎందుకు ఇవ్వాలి అని పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మీరు అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఊరుకోదు అని చెప్పి దేశం మొత్తం చూసేట్టుగా కూడా చేస్తారు. మళ్లీ లేటెస్ట్ గా రాజీనామాల అస్త్రం తన దగ్గర ఉందని జగన్ చెప్పారు. ఈ మాట ఇప్పుడే కాదు, ఇలా చాలా సార్లు చెప్తున్నారు. రాజీనామాలు మాత్రం ఎంపీలు ఇవ్వటం లేదు. ముహూర్తాలు మార్చుకుంటూ పోతున్నారు. చెప్పింది చేయకుండా అదే పదే చెప్తున్నారు జగన్. హోదా లేదు ప్యాకేజ్ అని చెప్పినప్పుడు మొదలు పెట్టారు ఈ మాట జగన్. మొదట ఏడాది క్రితం హోదా గురించి పార్లమెంటులో తేల్చేసినప్పుడు టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి బయటికి రావాలని, తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని, వారు చేసినా చేయకపోయినా వైసీపీ మాత్రం రాజీనామాలకు సిద్ధంగా ఉందని జగన్ ప్రకటించారు. బడ్జెట్ సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్ లైవ్గా పెడతాం. నెక్స్ట్ సమావేశాలు 3వ సంవత్సరం అయిపోయిన మొట్టమొదటి సమావేశంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎంపీ రాజీనామా కూడా చేస్తాడు. ఏలూరులో జరిగిన యువ భేరీలో జగన్ మరోసారి రాజీనామా బాంబు పేల్చారు. ఈసారి కాస్త గట్టిగా చెప్పారు. తమ ఎంపీలు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తారని, కేంద్రం స్పందించకపోతే రాజీనామాలు చేస్తారని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని మనం గన సాధించుకోలేకపోతే నిజంగా మన పోరాటాలకు కూడా అర్థం ఉండదు. జగన్ ప్రకటనతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఎంపీలు రాజీనామాలు చేస్తే ఎన్నికలు తప్పవు. అప్పుడు వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అంటూ అందరూ లెక్కేశారు. ఒక్కసారిగా ఏపీ రాజకీయం హీటెక్కిపోతుందనుకున్నారు. హోదా పోరు ఊపందుకుంటుంది అని కూడా అంచనాలు వేశారు. కొన్ని రోజులకే వైసీపీ ఎంపీ మేకపాటి మాట్లాడుతూ అధినేతతో చర్చిస్తున్నాం అంటూ నసిగారు. శ్రామికంగా అది అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుందనే చిత్తశుద్ధితోటే డిమాండ్ చేసి దాన్ని ఆ రోజు అంగీకరింపజేశారనేది నా ఉద్దేశం. తప్పనిసరి మా రాజీనామాలు అవసరమయ్యి పార్టీ ఆదేశిస్తే తప్పనిసరిగా చేస్తాం. కాకపోతే దానికంటే ముందు అన్ని ప్రత్యామ్నాయాలు మేకపాటి మాటలతో కొత్త చర్చ మొదలైంది. ఎంపీలు రాజీనామాకు వెళ్తున్నారా, జగన్ చెప్పిన దాన్ని పాటించరా అంటూ చెప్పుకున్నారు. అసలే అప్పటికే ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళ్లిపోతున్నారు. గట్టిగా నొక్కితే ఎంపీలు కూడా వెళ్లిపోతారేమో అనే భయం జగన్ కు పట్టుకుందని కూడా టాక్ వినపడింది. అంతలోనే మళ్లీ కర్నూలు యువభేరిలో జగన్ మళ్లీ రాజీనామాల పేరి మోగించారు. ఈ డిసెంబర్లో జరిగే ఈ వింటర్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా ఎంపీల చేత పార్లమెంటును స్తంభింపజేసే ప్రయత్నం చేస్తాం. అదెక్కటే కాకుండా ఆ తర్వాత జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా మన గొంతును వినిపించే కార్యక్రమం చేస్తాం. పార్లమెంటును స్తంభింపజేసే విషయంలో ఎంపీలు ముందుండి స్తంభింపజేసే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు వినకపోతే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సమావేశాలకు ఎంపీల చేత రాజీనామా చేయించే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా.
వర్షాకాల సమావేశాలు రానే వచ్చాయి. పార్లమెంట్ సమావేశాలు జరిగిపోయాయి కూడా. అయినా జగన్ ఎంపీల రాజీనామా ఊసెత్తలేదు. ప్రత్యేక హోదా గురించి ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ప్రైవేటు బిల్లుకు ప్రయత్నించడం వంటివి మాత్రమే జరిగాయి. పార్లమెంటులో ఏమీ జరగలేదు కాబట్టి వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని జనం ఎదురు చూశారు. కానీ వారి నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈలోపు పవన్ కళ్యాణ్ హోదా గురించి గట్టిగా అడగటం, ఆ తర్వాత దానిపై ఆందోళన చేస్తాననటం, కేంద్రం ప్యాకేజీ ప్రకటించటం, దాన్ని బాబు ఆహ్వానించటం, పవన్ మండిపడటం లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. సీనంతా హోదా కోసం పవన్ పోరాడుతున్నట్లు మారిపోయింది. దాంతో జగన్ మళ్లీ రంగంలోకి దిగారు. మళ్లీ ఎంపీల రాజీనామా గురించి చెప్పారు. ఈసారి బడ్జెట్ సమావేశాల తర్వాత చేస్తారని చెప్పారు. విశాఖ ఆర్కే బీచ్ ఆందోళనకు ముందు రోజు జగన్ ఓ ప్రకటన చేశారు. 3వ సంవత్సరం అయిపోయిన మొట్టమొదటి సమావేశంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎంపీ రాజీనామా కూడా చేస్తాడు. చేసి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం చూసేట్టుగా అక్కడ బై ఎలక్షన్లకు పోతాం. ఎంపీలు కూడా ప్రెస్ ముందుకు వచ్చి తాము రాజీనామాలకు సిద్ధమేనని, పార్టీలో రెండో మాట ఏమీ లేదని తేల్చి చెప్పారు. బడ్జెట్ సమావేశాలు సగం అయిపోయాయి. బడ్జెట్ ప్రవేశపెట్టడమూ అయింది. ఇక ఆమోదించడమే తరువాయి. అవి కూడా ఏప్రిల్లో జరుగుతాయి. ఈసారి జగన్ ఇంకాస్త క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశాలు అయిపోగానే రాజీనామాలు చేస్తామనుకుంటున్నారేమో. కాదు, జూన్ తర్వాత ఎప్పుడు మళ్లీ పార్లమెంట్ జరుగుతుందో అప్పుడు చేస్తారని కొత్తగా పాత డైలాగ్నే వినిపించారు. 3 సంవత్సరాల పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత ఆ జూన్ తర్వాత జరిగే ఏ పార్లమెంట్ సమావేశం ఎప్పుడు జరిపినా కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ రాజీనామా కూడా చేస్తారని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. పార్లమెంట్ పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి దేశం మొత్తం చూసేట్టుగా చేస్తారు. ఇదే సంగతి ఎన్నిసార్లు చెప్పారు, కానీ రాజీనామాలు మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకు చేయలేదనేదే ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. బాబును చూస్తే సీఎం సీటు గుర్తుకొస్తుంది. అప్పుడు హోదా ఏదంటూ విరుచుకు పడిపోతారు. కమలాన్ని చూస్తే కేసులు గుర్తుకొస్తాయి. అప్పుడు సౌండ్ తగ్గించేస్తారు. జనాన్ని చూస్తే ఎన్నికలు గుర్తొస్తాయి. మళ్లీ విమర్శలతో రెచ్చిపోతారు. 2 ఏళ్లలో అధికారం, దేవుడు కరుణిస్తే 1 ఏడాదిలోనే పవర్ వచ్చేస్తుందంటూ మైకు కొట్టి మరీ చెబుతారు. ప్రభుత్వం భూములు లాక్కుంటుంటే అడ్డుపడరు. భూములిచ్చినా పర్వాలేదు, నేనొచ్చాక తిరిగి ఇచ్చేస్తానంటారు. ఎయిర్పోర్టులో అడ్డుకుంటే ఇది అన్యాయమని అనరు. నేను సీఎంనయ్యాక చూస్తానంటారు. ప్రత్యేక హోదాకి ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ కేంద్రంలో ఉన్న వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు సంకేతాలు ఇస్తా ఉన్నాడు. కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎలా ఆడమంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆడుతా ఉన్నాడు. ఇది వరుస. హోదాపై యువభేరి పెట్టి హోదాయే బ్రహ్మాస్త్రమని చెప్పి మోదీని ఒక్క మాట కూడా అనలేదు. బీజేపీ మోసం చేసిందని ఒక్క విమర్శ చేయలేదు. తేలేకపోవటం బాబుదే బాధ్యత. లేదంటే కేంద్రం మంత్రివర్గం నుంచి తప్పుకోవాలనే డిమాండే తప్ప వేరే మాట లేదు. టీడీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్న జగన్ బీజేపీని ఎందుకు తిట్టడం లేదు? బాబుపై విమర్శల తూటాలు వదులుతున్న జగన్ మోదీపై ఒక్క బుల్లెట్ కూడా ఎందుకు పేల్చటం లేదనేదే ప్రశ్న. మాట మాట్లాడితే బాబు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక 2 ఏళ్లే. దేవుడు కరుణిస్తే 1 ఏడాదిలోనే వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందనే డైలాగులు పదే వినిపిస్తున్నాయి. ఈ మాదిరిగా నువ్వు చేసే ఈ పరిపాలన ఎక్కువ రోజులు సాగదు. 2 ఏళ్లుంటావో 3 ఏళ్లుంటావో నాకైతే తెలియదు, కానీ ఒక్కడైతే నేను చెప్తా ఉన్నా, వచ్చేది మళ్ళీ మేమే అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. తాను అధికారంలోకి వస్తే తప్ప సమస్యలు తీరవన్నట్లే జగన్ చెప్తున్నారు. అసలు సమస్య తాను అధికారంలో లేకపోవటమే అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం గురించి కన్నా బాబును తిట్టడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చివరికి తాను అధికారంలోకి వచ్చాక సమస్య ఉండదంటూ స్పీచ్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తారు జగన్. ఈ మాదిరిగా నువ్వు చేసే ఈ పరిపాలన ఎక్కువ రోజులు సాగదు. 2 ఏళ్లుంటావో 3 ఏళ్లుంటావో నాకైతే తెలియదు, కానీ ఒక్కడైతే నేను చెప్తా ఉన్నా, వచ్చేది మళ్ళీ మేమే అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఈసారి ఎన్నికలు వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నా, ఈసారి ఎన్నికలు వస్తే మాత్రం డిపాజిట్లు కూడా నీకు రావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. రాజధాని ప్రాంతంలో భూసేకరణకు వ్యతిరేకంగా యాత్ర చేపట్టి రైతులతో మాట్లాడారు జగన్. అక్కడ కూడా జగన్ చెప్పింది ఆశ్చర్యంగా ఉంది.
అందరూ కాగితాలు జాగ్రత్తగా పెట్టుకోండి. నేను అధికారంలోకి వచ్చాక డబ్బులన్నా ఇస్తాను, మీరు కోరితే భూమైనా తిరిగిచ్చేస్తాను అంటూ చెప్పారు. ఒకడైతే నేను చెప్తా ఉన్నా, వచ్చేది మళ్ళీ మేమే అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. బలవంతంగా నువ్వు లాక్కునే భూముల్లో, దౌర్జన్యంగా నువ్వు తీసుకునే భూముల్లో, ఆ భూములను మళ్ళా రైతులకు తిరిగి వెనక్కిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. రాజధాని డిజైన్ ఫైనల్ అయ్యాక వేసిన రోడ్లు తీసేస్తారా? కట్టిన బిల్డింగులు పడేస్తారా? రైతులకు భూములు ఎలా తిరిగిస్తారు? అయితే గీతే రైతుల తరపున అక్కడే కూర్చొని పోరాడి భూములు ప్రభుత్వం తీసుకోకుండా అడ్డుపడితే ఓకే గాని నేనొచ్చాక చూస్తానని చెప్పటం ఏంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో తతంగం కూడా ఇలాగే జరిగింది. పవన్ ట్వీట్లతోనే సరిపెట్టినా జగన్ ముందుకొచ్చి విశాఖకు వచ్చి అభినందనలు పొందారు. ఎయిర్పోర్టులోనే ఆయనను అడ్డుకోగానే మంచి మైలేజ్ కూడా వచ్చింది. హోదా కోసం జగన్ పోరాడారన్న పేరు కూడా వచ్చింది. కానీ అడ్డుకున్న పోలీసులపై ఆయన వేసిన చిందులు, మాట్లాడిన మాటలు అసలు సంగతిని డామినేట్ చేసేశాయి. ఇది పరిస్థితి. ఎంతసేపు తానొచ్చాక ఏం చేస్తాడో, సీఎం అయ్యాక ఏం చేస్తాడో చెప్పడమే గాని సమస్యను పరిష్కరించే దిశగా గట్టి పోరాటం మాత్రం ప్లాన్ చేయటం లేదు. రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవ్వరిని మర్చిపోను. అసలు ఒక ప్యాసింజర్ గా కూడా కనీసం డొమెస్టిక్ అరైవల్స్ పోనీయకుండా ఆపడం ఎందుకు ఆపుతున్నారు? ఏం చేయాలని ఆపుతున్నారు? సమస్య అలాగే ఉండాలి, బాబుపై వ్యతిరేకత పెరగాలి, తాను అధికారంలోకి రావాలి. ఇదే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నట్టు కనబడుతోంది. బ్రహ్మాస్త్రమని ఇప్పుడు అంటున్నారు. అప్పట్లో కూడా ఇలాగే చెప్పారు. మధ్యలో జనం మర్చిపోయారనుకుని వదిలేశారు. పవన్ అదే స్లోగన్తో ఎంటర్ కాగానే ఉలిక్కి పడ్డారు. మళ్లీ హోదా బండి రీస్టార్ట్ చేశారు. విశాఖ ఆర్కే బీచ్ లో యూత్ అనగానే ఆహా అన్నారు. పవన్ ట్వీట్గానే నేను సైతం అంటూ వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ హోదాయే ఎజెండా అని మొదలెట్టారు. ఇప్పుడు హోదాయే బ్రహ్మాస్త్రం అంటున్నారు. ఈ అస్త్రాన్ని జగన్ ఎప్పుడో ప్రయోగించినట్లు చెప్పారు. కానీ తర్వాత కాలంలో హోదా ముగిసిపోయిన అంశంగా భావించారేమో, మరి వదిలేశారు. హోదా వల్లే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. హోదా వల్లే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది. హోదా వల్లే నో వేకెన్సీ బోర్డులనేటి పోయి వాంటెడ్ అన్న బోర్డులు రావచ్చేది హోదా వల్లే మాత్రమే వస్తాయి. ప్యాకేజీపై బీజేపీ, టీడీపీ నేతలు అగ్రెసివ్ గా ప్రచారం చేయటం మొదలుపెట్టారు. వెంకయ్య నాయుడు ప్యాకేజీ ఎంత బెటరో చూసుకోండి అంటూ సవాళ్లు విసిరారు. కేంద్రం మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయం అందించడానికి, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయము, ప్రత్యేక వెసులుబాటు ఇచ్చేంటి విధానం మొదటి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్యాకేజీయే సో బెటర్ అంటూ చంద్రబాబు కూడా సమర్థించుకొచ్చారు. నేను ఆ రోజు ఈ రోజు ఒకటే కోరుతున్నాను, ప్రత్యేక హోదా ఇస్తే చాలా సంతోషం. మీకు టెక్నికల్గా ప్రాబ్లం ఉంది అని మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు చట్ట ప్రకారం ఏమి ఇవ్వగలుగుతారు, ఏమి ఇవ్వాలి, ఆనాటి ప్రధానమంత్రి చెప్పింది ఏంటి, ఆ తర్వాత ఈరోజు మీరు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఇవ్వలేనప్పుడు ఏమొస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది, అది ఎప్పటి లోపల ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, అది కూడా వాళ్ళు చెప్పింది స్పెల్అవుట్ చేసింది. మేము ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా ఎంత డబ్బులు వస్తే 15-20 మధ్యలో, అంటే 5 yearsకి వచ్చినటువంటి వాల్యూ ఆఫ్ అమౌంట్ని మేము తూచా తప్పకుండా ఇస్తామని చెప్పి కమిట్ అయ్యారు. బీజేపీ, టీడీపీ అంత గట్టిగా సమర్థించుకున్నాక ఇక హోదాపై పోరు చల్లబడింది. ఇక ఇప్పుడు చేసేదేమీ లేదు అనే వాతావరణం వచ్చేసింది. అప్పటికి పవన్ కూడా ప్యాకేజీని తీవ్రంగా విమర్శించి పోరుబాట అని చెప్పినా ఆయన కూడా ఉద్దానం కిడ్నీలంటూ ప్యాకేజీ లడ్డూల సంగతి వదిలేశారు. ఇక దాని గురించి అందరూ మర్చిపోయారనుకుంటున్న టైంలో జల్లికట్టు తమిళనాడులో సెగలు రేపింది. ఆ సెగలు ఏపీకి తాకాయి. యూత్ సోషల్ నెట్వర్క్లో స్పందించింది. ఆవేశంగా విశాఖ ఆర్కే బీచ్లో హోదా కట్టు ఆడదామంటూ పిలుపునిచ్చారు. వెంటనే పవన్ అందుకున్నారు. ట్విట్టర్లో ఆర్కే బీచ్ పోరును సమర్థిస్తున్నట్లు ప్రకటించారు. వరుస ట్వీట్లతో హీటెక్కించేశాడు పవన్. వెంటనే జగన్ కూడా రంగంలోకి దిగారు. విశాఖ పోరుకు మద్దతు ప్రకటించడమే కాకుండా క్యాండిల్ ర్యాలీలు అన్ని జిల్లాల్లో జరుపుతున్నట్లు ప్రకటించారు.
పోలీసులు అరెస్టులకు దిగటంతో తీవ్రంగా మండిపడ్డారు. చెప్పిన మాట ప్రకారం విశాఖకు వెళ్లి అరెస్ట్ అయ్యాడు. ఇక అప్పటినుంచి హోదా ఫైట్ స్పీడ్ పెంచాడు. ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలు ఆపేశాడు. హోదాయే ఏకైక ఎజెండాగా కదలటం మొదలుపెట్టాడు జగన్. హోదాకు హీరో అవ్వాలనుకుంటే విలన్గా మోడీని చూపించాల్సిందే. సైడ్ విలన్గా బాబును వేసుకోవాల్సిందే. మోడీ బొమ్మ చూపించకుండా, జైట్లీ మాయ గురించి చెప్పకుండా హోదా కోసం పోరంటూ బ్రహ్మాస్త్రాలు వేస్తానంటున్నారు జగన్. బాబు ప్లేస్లో రావాలి కాబట్టి బాబునే విలన్గా చూపించాలనుకుంటున్నారు. కేసులున్నాయి కాబట్టి కమలంతో కబడ్డీ వద్దనుకుంటున్నారు. అదే మైనస్ పాయింట్ అవుతుందని గమనించడం లేదు. హోదా ఇవ్వాల్సింది కేంద్రం, తీసుకోవాల్సింది రాష్ట్రం. తెచ్చుకోలేకపోతున్నాడంటూ బాబుపై జగన్ విరుచుకుపడుతున్నాడే తప్ప ఇవ్వాల్సిన కేంద్రం ఇవ్వనందుకు మాత్రం పెద్దగా తిట్టడం లేదు. దీనిని మొదట టీడీపీ క్యాష్ చేసుకోవాలని చూసింది కూడా. ఎప్పుడైతే బాబు ప్యాకేజీకి బేషరతుగా ఓకే చెప్పేశారో అప్పటి నుంచి టీడీపీ వాళ్లు ఏమీ అనలేకపోతున్నారు. అయినా జగన్ ఇప్పటికీ బీజేపీపై మాత్రం విమర్శలు చేయటం లేదు. కేవలం ఇతర నేతల ద్వారా మాత్రమే బీజేపీపై విమర్శలు చేయిస్తున్నారు. ప్రత్యేక హోదాకు మనకి ప్రత్యేక ప్యాకేజ్ అయితేనే ఎక్కువ అభివృద్ధి అని చెప్పి ఏమేమి చెప్తున్నారు? ఐఐటి, ఐఐఎం, యూనివర్సిటీలు, కాలేజీలు వగైరాలు. ఇవన్నీ ప్రత్యేక హోదాకు సంబంధం అండి. ఇవన్నీ వాస్తవానికి నిజం చెప్పాలంటే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక భాగము. మీరు ఆ రోజు ఇవన్నీ పెట్టి విభజన చేశారు. చేసినప్పుడు ఈ బాధ్యత నిజం చెప్పాలంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా రావడం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ కూడా రావడం లేదు. మేము ఒత్తి చెప్పాల్సి వస్తుంది, ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇక్కడ రావడం లేదు. అక్రమాస్తుల కేసులో జగన్ పై విచారణ జరుగుతోంది. వేగంగా సాగిన విచారణ ఎందుకో సడన్ గా స్లో అయిపోయింది. ఎప్పుడో ముగిసిపోవాల్సిన కేసు ఇంకా సాగుతూనే ఉంది. ఆ కేసు పెండింగ్ లో ఉన్నంతకాలం మోడీపై జగన్ విమర్శలు చేయరనే కామెంట్లు వినపడుతున్నాయి. మోడీపై రెచ్చిపోతే వెంటనే కేసే స్పీడ్ ఎందుకుంటుందని, జగన్ జైల్లోకి వెళ్లిపోతారని, అందుకే ఏమీ అనటం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా తెలివిగా కేసును అలాగే నానబెట్టి జగన్ను అదే భయం మూడ్లో ఉంచాలనే స్ట్రాటజీలో వెళ్తోందనే విమర్శలు వస్తున్నాయి. అసలు టీడీపీ తప్పుకుంటే జగన్ వెంటనే మోడీతో కలుస్తారని, ఆ భయంతోనే బాబు ఎన్ని సమస్యలొచ్చినా బీజేపీతో సర్దుకుపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అందుకే జగన్ కేసులపై విచారణ వేగవంతం చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. శశికళకు శిక్ష పడ్డాక ఇది మరింత పెరిగినట్లు తెలుస్తోంది. బాబుపై విరుచుకుపడుతున్న జగన్ను కంట్రోల్ చేయాలంటే కేసుల్లో విచారణ స్పీడప్ చేసి లోపలకు పంపించేయాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. అసలు హోదా ఇవ్వకపోవటానికి బీజేపీ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం, రాష్ట్రాలను గ్రిప్లో పెట్టుకోవాలనే ఆ పార్టీ వైఖరే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయినా బీజేపీని, మోదీని విమర్శించకపోవటం జగన్కు మైనస్ పాయింట్గానే మారుతోంది. అసలు బీజేపీ టీడీపీలకు ప్రచారం చేసి వారి నుంచి ప్యాకేజీ కూడా అందుకుంటున్నాడన్న ప్రచారం పవన్పై జరిగింది. అలాంటి పవన్ బీజేపీపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. అలాంటప్పుడు జగన్ ట్రెండ్ మార్చకపోతే నష్టమే జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. కాన్సంట్రేషన్ స్కోర్ బోర్డు మీద కాదు, బాల్ మీద పెట్టు, అప్పుడు స్కోర్ అదే పెరుగుతుందని క్రికెట్ గురువులు క్లాస్ చెబుతారు. నీ దృష్టి సీఎం సీటు మీద కాదు, ప్రజల సమస్యల మీద పెట్టు, ఆందోళనలు చెయ్యి, అప్పుడు సీఎం సీటు దానంతటా అదే వస్తుంది. ఇది జగన్కు రాజకీయ వర్గాలు చెబుతున్న క్లాస్. ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం చెప్పగానే మొదట ఒక నేత ప్రెస్ మీట్ పెడతారు. తరువాత 4 రోజులకు జగన్ గారు తీవ్రంగా స్పందిస్తారు. మరో 15 రోజుల తరువాత ఆ వ్యవహారంపై ఎక్కడో దీక్ష చేస్తానని అందులో చెబుతారు. ఒక దీక్ష చేయడానికి 15 రోజులు దేనికి? రేపు చేయాలంటే ఇవాళ ఏర్పాట్లు చేసుకోవచ్చు, కానీ అలా చేయరు. ఎందుకిలా? ఏ కార్యక్రమం చేపట్టినా అది ఎక్కడ చేయాలనేది, ఏ జిల్లాలో చేయాలనేది అంతా రాజకీయ వ్యూహమే. ఏ జిల్లాలో బలం పెంచుకోవాలనే దిశగా ధర్నాలు, దీక్షలు ప్లాన్ అవుతున్నాయనేది కనబడుతూనే ఉంది. హోదాపై మంచి హీట్ మీదున్న సమయంలో కూడా దీక్షను ఎప్పుడో 15 రోజుల తర్వాత విశాఖలో చేస్తామని ప్రకటించారు. అసలు కార్యక్రమాల వేగం పెంచి టెంపోను పెంచాల్సింది పోయి, టెంపో ఉన్నప్పుడు ఆందోళన చేయకుండా ఎప్పుడో ప్లాన్ చేయటం వెనుక ఉద్దేశమేంటో అర్థం కాదు.
జగన్ పిలిస్తే ఆ పార్టీ ప్లాన్ చేస్తే ఆర్కే బీచ్ లాంటి ఆందోళనలు లక్షల మందితో చేయగలరు. కానీ ఆ పని చేయరు. ఆర్కే బీచ్ ఆందోళన జరిగిన సమయంలో పుట్టిన వేడిలోనే ఎయిర్పోర్టు నుంచి తిరుగుటపాలో పంపించేశాక నిరాహార దీక్షకు కూర్చుంటే ఆ హీట్ మామూలుగా ఉండేది కాదు. కానీ ఆ అస్త్రాన్ని ఎందుకో మరి దాచిపెట్టుకున్నారు జగన్. రెండే సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. అసలు ఒక ప్యాసింజర్గా కూడా కనీసం డొమెస్టిక్ అరైవల్స్ లేదు పోనీయకుండా ఎందుకు ఆపుతున్నారు, ఏం చేయాలని ఆపుతున్నారు? అధికారం వచ్చాక ఏం చేస్తామన్నది కాదు, అధికారం కోసం ఏం చేయాలన్నది కాదు, జనం కోసం ఇప్పుడేం చేస్తారన్నదే ముఖ్యం. సమస్యను అడ్డుకోకుండా పరిష్కరించేందుకు ఒత్తిడి చేయకుండా ఆ సమస్యనే ఆధారం చేసుకుని అధికారంలోకి రావాలనుకోవడం కరెక్ట్ వ్యూహం కాదు. సమస్యను అడ్డుకుంటే జనం గుర్తుపెట్టుకుని మరి అధికారంలోకి తీసుకొస్తారు. అదే జన వ్యూహం. హోదా కోసం ఎంపీల రాజీనామాలు ఎప్పుడో కాకుండా ఇప్పుడే చేస్తే మైలేజ్ వస్తుంది. పదవులు గ్యారేజ్కెళ్లే టైంలో రిజైన్ చేస్తే అసలు వాల్యూయే ఉండదు. మరి జగన్ సాబ్ ఏం చేస్తారు? ఇది వాటి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి HM TV.